తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సొంతంగా కొత్త విద్యా విధానాన్ని ఆయన ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి కౌంటర్గా ఈ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు స్టాలిన్. చెన్నైలోని అన్నా సెంటనరీ లైబ్రరీ ఆడిటోరియంలో నేడు జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ కొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. కేంద్రం చెబుతున్న త్రిభాషా సూత్రాన్ని తోసిపుచ్చుతూ దీన్ని ద్విభాషా ఎజెండాతో రూపొందించారు. ఈ ముసాయిదా పాలసీని తయారు చేసేందుకు 2022లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మురుగేషన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు స్టాలిన్. ఈ కమిటీ గత ఏడాది తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందించడం జరిగింది. దాన్ని పరిశీలించిన స్టాలిన్ ప్రభుత్వం తాజాగా నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించింది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు మధ్య హిందీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో స్టాలిన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర నూతన విద్యా విధానంలో భాగంగా మాతృభాషతో పాటు ఆంగ్లం, కృత్రిమ మేధ, సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. నీట్ లాంటి ప్రవేశ పరీక్షలను వ్యతిరేకిస్తూ వస్తున్న తమిళనాడు సర్కార్ కొత్త విద్యా విధానంలో ఎంట్రన్స్ ఎగ్జామ్కు బదులుగా మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఇవ్వాలని నిర్ణయించింది. 11, 12వ తరగతుల మార్కుల ఆధారంగా ఆర్ట్స్, సైన్స్ వంటి కోర్సుల్లో యూజీ ప్రవేశాలు కల్పించేలా కొత్త పాలసీలో ప్రతిపాదనలు చేసింది.